అనగనగా పూర్వం కోస్యల రాజ్యం రాజు అయిన విక్రమార్కుడు తన రాజ్యంలో ధర్మప్రియుడిగా ప్రజలకు మంచి పాలన అందిస్తుండగా ఒక తంత్రికుడు ఆయనను శృంగి పర్వతానికి రావాలని ఆహ్వానిస్తాడు. తంత్రికుడు అక్కడ ఉన్న ఒక బేతాళాన్ని తీసుకురావాలని కోరతాడు. ఈ పని చాలా ప్రమాదకరమని, ఎవరైనా ప్రయత్నిస్తే వారికి మృతితో ముగుస్తుందని చెబుతాడు. అయితే విక్రమార్కుడు ధైర్యంతో ఆ పనే చేపట్టాలని నిర్ణయించుకుంటాడు. విక్రమార్కుడు శ్మశానానికి వెళ్తాడు. అక్కడ అతడు ఓ వృక్షం మీద ఉన్న బేతాళుని పట్టుకుంటాడు. కాని బేతాళుడు తనను ఎత్తుకెళ్లే ముందే ఒక షరతు పెడతాడు. నన్ను తీసుకెళ్తున్నంత కాలం నువ్వు నాతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరైనా మాట్లాడితే నేను వెంటనే తిరిగి వృక్షం మీదకి వెళ్తాను. బేతాళుడు తన సరదా కోసం ప్రతిసారీ విక్రమార్కుడిని ప్రసన్నం చేసుకోవడానికి కథ చెప్పడం ప్రారంభిస్తాడు. కాని కథలలో చివరికి ఓ ప్రశ్న వేస్తాడు. విక్రమార్కుడు ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అది తన ధర్మానికి వ్యతిరేకమని భావించి ప్రతిసారీ బేతాళుడు తిరిగి వృక్షంపైకి వెళ్ళిపోతాడు. ప్రశ్న: మొదటి కథలో బ్రాహ్మణుడి గురువు, అతడి శిష్యుడు మరియు గురువు భార్య మధ్య ధర్మసందేహం ఎవరికి అధిక ప్రాధాన్యం? దీనిలో గురువుకు ప్రాధాన్యం ఎక్కువ, ఎందుకంటే విద్య మరియు జ్ఞానంతోనే మరిన్ని ధర్మాలను అనుసరించవచ్చు. అయితే కుటుంబం, శిష్యులు కూడా ధర్మపాలనలో తమ భాగాన్ని నెరవేర్చడం అవసరం. గురువుకు ప్రాధాన్యత ఉన్నా శ్రద్ధగా ఆలోచించి పరిస్థితేనగా నిర్ణయం తీసుకోవాలి. ఇది బేతాళుని పరీక్ష కోసం చెప్పిన జవాబు. కాబట్టి విక్రమార్కుడు. రెండో కథ: రాజు, ఆయన మంత్రులు మరియు వారి ధైర్యం గురించి ఒక కథలో ప్రశ్న ఇది: నిజమైన నాయకుడి లక్షణం ఏమిటి? సమాధానం: నిజమైన నాయకుడు ఏకకాలంలో ఈ లక్షణాలను కలిగి ఉండాలి. 1. ధర్మబద్ధత. నాయకుడు ఎల్లప్పుడూ న్యాయం, నిజాయితీ మరియు ధర్మాన్ని అనుసరించాలి. అతను తన ప్రజల మంచికే పని చేయాలి. 2. తెలివి. సమస్యల్ని సరిగ్గా అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు నాయకుడికి ప్రధానమైనవి. 3. ధైర్యం. ఏ విధమైన కష్టాల్లోనూ నిలబడి భయంకరమైన పరిస్థితుల్లో తన ప్రజలను రక్షించగలగాలి. 4. సహనశక్తి. నాయకుడు శ్రద్ధగా వినడం, ప్రతి విషయాన్ని విశ్లేషించడం, తరువాత నిర్ణయం తీసుకోవడం ముఖ్యమైంది. విక్రమార్కుడి జవాబు: నిజమైన నాయకుడు తన ప్రజల కష్టాలను అర్థం చేసుకుని న్యాయంగా పనిచేసే ధైర్యం, తెలివి మరియు ధర్మాన్ని కలిగి ఉండేవాడే నిజమైన నాయకుడుగా పరిగణించబడతాడు. ఈ సమాధానం విని బేతాళుడు మళ్లీ వెనుకకు పరిగెత్తిపోతాడు. కాని విక్రమార్కుడు ఇంకా తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు. ఇలా అనేక కథలు చెప్పిన తర్వాత చివరికి బేతాళుడు విక్రమార్కుని ఆపుతుంది. తంత్రికుడు బేతాళుడి శక్తులను దుర్వినియోగం చేయాలని ప్రయత్నిస్తున్నాడని బేతాళుడు వెల్లడిస్తాడు. విక్రమార్కుడు తన తెలివితో తంత్రికుడిని ఓడించి తన ధర్మాన్ని కాపాడుతాడు. విక్రమార్కుడి ధైర్యం, ధర్మబద్ధత మరియు తెలివి కారణంగా రాజ్యం సుఖశాంతులతో ప్రగతిపథంలో కొనసాగుతుంది.